హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు, విలేజ్ సర్వేయర్ ఏదైతే ఉందో లేటెస్ట్ 2020 మొన్న అయిన ఎగ్జామ్ తాలూకా క్వశ్చన్ పేపర్ అండ్ వాటి తాలూకా కీ ఏదైతే ఉందో పెట్టమని చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి. సో ఏదైతే విలేజ్ సర్వేయర్ ఎగ్జామ్ అయిందో కేటగిరీ 2 మొన్న 21 సెప్టెంబర్ని 2020 ఆ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసేద్దాము అలాంగ్ విత్ ద ఆన్సర్స్. ఓకేనా? సో ఇందులో కేవలం మనం ఆన్సర్స్ చెప్తున్నాం అంతే. సొల్యూషన్స్ ఎలా వచ్చినాయి ఏంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇందులో లేదు. సో సపరేట్ గా వేరే వీడియోస్ తో మన ఎక్స్ప్లెనేషన్స్ అవి చేసాం. ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే యూ కెన్ సీ అదర్ వీడియోస్. ఓకే, సో ఇందులో ఓన్లీ మనము క్వశ్చన్ అండ్ దాని తాలూకా ఆన్సర్ అంతే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సో ఇందులో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ముందుగా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ ని. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. సో విఎస్ఆర్ఓ ఎస్ఏ 2020 సో సిరీస్ బి ఏదైతే ఉందో సిరీస్ బి క్వశ్చన్ పేపర్ నాకు దొరికింది. సో దాని తాలూకా కీ ఏదైతే ఉందో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇవి మన ఇన్స్ట్రక్షన్స్ అండి. సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనకి, ఏవైతే బుక్లెట్ ఇన్స్ట్రక్షన్స్ ఏబిసిడి ఆప్షన్స్ వాటి గురించి జస్ట్ డీటెయిల్స్ అనమాట. సో ఇది మన పార్ట్ ఏ. సో పార్ట్ ఏలో చూసినట్టయితే ఫస్ట్ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్. సో లిస్ట్ 1 లిస్ట్ 2 రెండు లిస్టులు ఇచ్చేసారు. సో ఇందులో డెత్ ఆఫ్ హైదర్ అలీ, డెత్ ఆఫ్ టిప్పు, ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం అండ్ ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ అండ్ ఇయర్స్ ఇక్కడ ఇచ్చేసారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. సో ఏదైతే ఉందో డెత్ ఆఫ్ హైదర్ అలీ 1782, డెత్ ఆఫ్ టిప్పు 1799, ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం దట్ ఈస్ 1792 అండ్ ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ 1784. ఓకేనా? సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే సెకండ్ బిట్ చూసినట్టయితే ద ఫస్ట్ ఇంగ్లీష్ సెటిల్మెంట్ ఇన్ ఇండియా టు బి ఫార్టిఫైడ్ వాజ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ మద్రాస్. ఫోర్ట్ సెయింట్ జార్జ్ మద్రాస్. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసేద్దాము. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఏ బి అని చెప్పేసి. ది సిటీ ఆఫ్ రాజమహేంద్రవరం వాజ్ కన్స్ట్రక్టెడ్ బై అమ్మరాజ విష్ణువర్ధన 1 and in the Madras presidency the district of Rajamahendravaram was created in 1823. So of the above the correct statements are అని చెప్పి. సో రెండు స్టేట్మెంట్స్ రైట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఏ అండ్ బి రెండు కూడా రైట్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ 2 ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో వీడియో కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది, ఎందుకంటే మనం నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్తే ఒక 1-2 hours వీడియో వస్తుంది. సో జనరల్లీ మన అందరికి అంత పేషెన్స్ ఉండదు కాబట్టి 2 hours వీడియో జనరల్ గా చూడరు కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఫటాఫట్ ఒక 40 minutes లో తేల్చేద్దాం అనుకుంటున్నా వీడియో. సో కొంచెం పేషెన్స్ ఉంచండి. సో కొంచెం ఫాస్ట్ గా వీడియో వెళ్ళిపోతా ఉంటది. అండ్ అలాగే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే ద ఫస్ట్ నవల్ ఇన్ తెలుగు ఈజ్ రాజశేఖర చరిత్రం. ఆప్షన్ 2 ది కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు చేంజ్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్, టు అడ్మిట్ న్యూ టెరిటరీస్, టు secede or transfer territories. ఓకేనా? చేంజ్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్, టు అడ్మిట్ న్యూ టెరిటరీస్, టు secede or transfer territories. అండ్ ఇందులో మొత్తం 3 కూడా కాన్స్టిట్యూషన్ ఉన్న పవర్స్ కాబట్టి ఆప్షన్ 4 ఏబిసి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ మ్యాచ్డ్ కరెక్ట్లీ. సో ఇక్కడ మనకి పేర్స్ ఇచ్చారు, సైక్లోన్ ఆంఫన్, సైక్లోన్ వాయు, సైక్లోన్ ఫెతాయ్. సో వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఓకేనా? సో ఏవి కరెక్ట్ గా మనకి మ్యాచ్ అయ్యి ఉన్నాయి, పేరు కరెక్ట్ గా ఉందని అడుగుతున్నారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఏబిసి 3 కూడా రైట్ గానే మనకి మ్యాచ్ అయి ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3 ఏదైతే ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 7th ది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ అరబ్ కంట్రీ టు బి గ్రాంటెడ్ ఏ మెంబర్షిప్ టు ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సౌదీ అరేబియా. 8th క్వశ్చన్ ద క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ రిఫర్స్ టు. The right answer is option 3 a system of sorting and accessing data and programs over the internet instead of storing on the computer's hard drive. And next question number 9 consider the following statements. So ఇక్కడ కూడా మనకి 2 statements ఇచ్చారు. In augmented reality AR a simulated environment is created and the physical world is completely shut out. And below in virtual reality VR images generated from a computer are projected onto real life objects or surroundings. సో ఇక్కడ ఈ రెండిట్లో ఏది రైట్ అని చెప్తున్నారు. యాక్చువల్లీ రెండు కూడా రైట్ కాదండి. సో ఏఆర్ లోని విఆర్ లో రెండిట్లో కూడా మనకి ఇలా జరగదు. సో ఏదైతే ఆప్షన్ 4 నైదర్ ఏ నార్ బి ఏదైతే ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే, అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూసేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ కూడా 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకి. ద హ్యూమన్ genome project is an international research project with the goal to map and understand the genes of human beings.
అండ్ బి చూసినట్టయితే ద ఇండియన్ జినోమ్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్ అండర్ ద ఏజిస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇందులో రైట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నారు. సో ఇందులో ఏదైతే ఏ స్టేట్మెంట్ ఉందో దిస్ ఈజ్ రైట్ అండి, బి ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ 1A ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 11th క్వశ్చన్, ఇక్కడ మనకి ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూసేద్దాము. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. A family consists of 6 members A, B, C, X, Y and Z. B is the son of C, but C is not the mother of B. A and C are married couple. Y is the brother of C. X is the daughter of A and Z is the brother of A. Okay. Who is the brother-in-law of C? So who is the brother-in-law of C వచ్చేసి రైట్ ఆన్సర్ మనకి ఆప్షన్ 2 Z అండి. And how many female members are there in the family? ఇక్కడ 2, ఆన్సర్ 2, ఆప్షన్ 2 ఏదైతే ఉందో దట్ ఈస్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ది కోడ్ లాంగ్వేజెస్. సో ఇంత ముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కోడ్ లాంగ్వేజ్ మీద మనం జనరల్లీ ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు సచివాలయంలో అని చెప్పేసి. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బికమ్ ఈజ్ రిటర్న్ యాజ్ CGFN KB. హౌ ఈజ్ ఎక్స్పోర్ట్ రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? ఓకేనా. సో దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, FZSNPQ. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, కేవలం ఇందులో మన ఆన్సర్ మాత్రమే చెప్తున్నాము. సో ఆన్సర్ ఎలా వచ్చింది, సొల్యూషన్స్ అనేవి సపరేట్ గా నేను యాప్టిట్యూడ్ రీజనింగ్ సపరేట్ గా నేను ఆల్రెడీ చేశాను బిట్స్ వైజ్. అండ్ అలాగే ఎక్స్ప్లెనేషన్ వైజ్ కూడా టెక్నికల్ పార్ట్స్ అన్ని కూడా వేరే వీడియోస్ ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అవన్నీ కూడా చూడొచ్చు. సో ఈ వీడియోలో కేవలం మనం ఆన్సర్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసేద్దాము. ఇఫ్ గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈజ్ కాల్డ్ రెడ్, రెడ్ ఈజ్ కాల్డ్ వైట్, వైట్ ఈజ్ కాల్డ్ ఎల్లో, దెన్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్? సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఎల్లో. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా ఉంది వైట్ ఈజ్ కాల్డ్ ఎల్లో అని చెప్పేసి. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద ఓల్డెస్ట్ రాక్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ? అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ది ఆరావలీస్. అండ్ 16th క్వశ్చన్, జాగ్ వాటర్ ఫాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్? అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కర్ణాటక. And 17th question, which among the following districts has the highest percentage of forest area in the state? And the right answer is option 2 Visakhapatnam. And 18th question, consider the following statements regarding the Telugu Ganga project. Okay, the project aims to provide water for irrigation to Kurnool, Kadapa, Nellore and Chittoor. The project aims to provide drinking water to the city of Chennai in Tamil Nadu. And the right answer is both A and B. Rendu kuda correct statements. So both A and B, option 3 is the right answer. And next 19th question, PM Asha scheme is related to? And the right answer is option 1 and ensuring remunerative prices to farmers for their produce. And next 20th question, given below are a few rights which are considered as basic human rights. Of the below, which is considered to be the most essential ingredient of democracy? And the right answer is option 3, right to freedom of speech and expression. And next 21st question, the power to increase the number of judges in the Supreme Court of India is vested in? The right answer is option 2, the Parliament. 22nd question, consider the following statements. So ఇక్కడ మనకి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఒకసారి చూసేద్దాము. The President of India represents the nation but does not rule the nation. The Indian Constitution has adopted the parliamentary system of government where the executive is independent of and not accountable to the legislature. Of the above, the correct statements are. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ 4 ఇచ్చారండి. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ ఓన్లీ. ఎందుకంటే ఏదైతే ఏ స్టేట్మెంట్ ఉందో దిస్ ఈజ్ రైట్, వేరస్ బి ఈజ్ ఇన్కరెక్ట్. ఓకేనా. So right answer is option 1, A only. And next 23rd question, Andhra Pradesh has appointed deputy chief ministers. The position of deputy chief minister is mentioned in which article of the constitution? Okay, ఇక్కడ ఆర్టికల్ 164, ఆర్టికల్ 74, ఆర్టికల్ 52 చెప్పారండి. ఈ మూడిట్లో కూడా మనకి డిప్యూటీ సీఎం సంబంధించి ఏమీ మెన్షన్ చేసి ఉండదు. సో ఆప్షన్ 4, none of the above is the right answer. And next 24th question, the concept of special category status was first introduced in 1969. Since then, few states have been granted special category status till 2001. The final authority to grant the special category status was? The right answer is option 3, National Development Council. Okay. And next 25th question. So ఇది మన mathematics లోకి వచ్చేసింది.
56% of 700 plus question mark percentage of 650 equal to 613. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి అనేది మనం చెప్పాలి. అండ్ ద రైట్ ఆన్సర్ is 34%. ఓకేనా. సో 56% of 700 plus 34% of 650 equal to 613. ఓకే. అండ్ నెక్స్ట్ 26th క్వశ్చన్ చూసేద్దాము. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ 12, 17, 27, 47, 87. ఒక్క విషయం అండి, నెంబర్ సిరీస్, రీజనింగ్ ఇవన్నీ కూడా మన యాప్టిట్యూడ్ రీజనింగ్ లో ఆల్రెడీ చేసి పెట్టేశాము. సో ఎవరికైనా వీటి సొల్యూషన్స్ కానీ లాజిక్స్ కానీ ట్రిక్స్ కానీ కావాలంటే యూ కెన్ సీ దట్ వీడియోస్. ఓకేనా. సో ఒకసారి 12, 17, 27, 47, 87. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి? సో నెక్స్ట్ వచ్చేది ఆన్సర్ వచ్చేసి మనకి 167. ఆప్షన్ 1 167 is the right answer. Okay. And next, the sum of 5 consecutive odd numbers is 275. What is the value of twice that of third largest odd number? And the right answer is option 3 110. 28th question చూసేద్దాము. What will be the compound interest accrued on a sum of 16,000 at a rate of 15% per annum in 2 years? And the right answer is option 4 5160. 5160. Okay na? And next 29th question చూసేద్దాం. At the rate of rupees 3 per meter square, cost of painting a rectangular floor is rupees 7,056. If the breadth of the floor is 75% of its width, then what is the length of the floor? And the answer is option 1 56 meters. 30th question. A good administrator should be able to separate the sheep from the goats. This statement means. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఇచ్చారు. గుడ్ అడ్మినిస్ట్రేటివ్ అనే వాళ్ళు ఏం చేయాలి అంటే షీప్ ఫ్రమ్ ద గోట్స్ సపరేట్ చేయగలగాలన్నారు. సో ఈ స్టేట్మెంట్ కి మీనింగ్ ఏంటి అనేది ప్రాపర్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. an administrator should be able to distinguish good people from bad people. ఓకేనా. సో ఒక బంచ్ ఆఫ్ పీపుల్ మనకి ఇచ్చినట్టయితే అందులో గుడ్ పీపుల్ ఎవరు బ్యాడ్ పీపుల్ ఎవరు ప్రాపర్ గా మనకి సపరేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 31st క్వశ్చన్. బై విన్నింగ్ దిస్ ఛాంపియన్షిప్ హీ హాస్ యాడెడ్ ఎ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్. దిస్ ఐడియం ఎ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ మీన్స్. సో ఏ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. హీ హ్యాస్ సంథింగ్ వన్ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. ఓకేనా. హీ హ్యాస్ సంథింగ్ వన్ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 32కి వెళ్ళిపోదాము. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇడియమ్స్ అండర్ లిస్ట్ 1 విత్ ద మీనింగ్ గివెన్ అండర్ లిస్ట్ 2. ఓకేనా. సో లిస్ట్ 1 లో మనకి ఇడియమ్స్ ఇచ్చేసారు అండ్ లిస్ట్ 2 లో మనకి మీనింగ్స్ ఇచ్చారు. సో వీటిని మనకి మ్యాచ్ చేయమని చెప్తున్నారు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఒకసారి చూసేద్దాము. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ వన్స్ హార్ట్ అంటే ఈజీలీ ఆర్ ప్లెయిన్లీ సీన్. అండ్ నెక్స్ట్ బి ఏదైతే ఉందో టు టేక్ సంథింగ్ టు హార్ట్ అంటే టు హ్యావ్ సమ్ సీక్రెట్ ఫర్ యూజ్ వెన్ నీడెడ్. అండ్ సి ఏదైతే ఉందో టు లూజ్ వన్స్ హెడ్ టు బికమ్ కన్ఫ్యూజ్డ్. అండ్ డి యాజ్ ప్లెయిన్ యాజ్ ద నోస్ ఆఫ్ వన్స్ ప్లేస్ అంటే వెరీ సిన్సియర్లీ. ఓకేనా. సో ఏదైతే ఆప్షన్ 3 ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 32 క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 33. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అకార్డింగ్ టు ద 16th స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ ఆంధ్రప్రదేశ్? సో ఆంధ్రప్రదేశ్ గురించి ఏదైతే 16th స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ఉందో ఏ స్టేట్మెంట్ రైట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ మనకు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హాస్ రికార్డెడ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ కవర్ కంపేర్డ్ టు 2017. Andhra Pradesh has recorded a decrease in forest cover due to natural calamities as compared to 2017. The total recorded forest area of Andhra Pradesh is 22.86% of the state geographical area. Andhra Pradesh stands first among the states in terms of the increase in forest cover in 2019. సో ఈ 4 ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ మనము ఐడెంటిఫై చేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇందులో ఏదైతే ఏ అండ్ సి స్టేట్మెంట్స్ ఉన్నాయి 2 రైట్ అండి. బి అండ్ డి ఏవైతే ఉన్నాయి ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1 ఏ అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ 34th క్వశ్చన్ చూసేద్దాము. అకార్డింగ్ టు ద న్యూ శాండ్ మైనింగ్ పాలసీ 2014 of Government of Andhra Pradesh, which department of the government will fix the base price of for sale of sand per ton? ఓకేనా. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్. ఆప్షన్ 3 మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 35th క్వశ్చన్ చూసేద్దాము. ది గవర్నమెంట్ ఫ్రీక్వెంట్లీ ఇంక్రీజెస్ టాక్సెస్ ఆన్ సిగరెట్స్ అండ్ ఆల్కహాల్.
In economic terms, these taxes are called. సో సిగరెట్ అండ్ ఆల్కహాల్ మీద ఏవైతే ట్యాక్సెస్ ఉంటాయో వాటిని ఏమంటారు, ఎకనామిక్ టర్మ్స్ లో అడుగుతున్నారు. అండ్ దాని పేరు వచ్చేసి ఆప్షన్ 2 అంటే సిన్ ట్యాక్సెస్ అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ 36, లుకేమియా ఈజ్ ఎ డిజీజ్ ఆఫ్ ద. లుకేమియా అనే డిజీజ్ దేనికి సంబంధించిందని అడుగుతున్నారు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అంటే లంగ్స్. అండ్ కమింగ్ టు 37th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గగన్యాన్, ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ టు స్పేస్. సో గగన్యాన్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ రైట్ స్టేట్మెంట్స్ ఏంటి అవేంటి ఒకసారి మనం చూసేయాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఏ, రష్యాస్ రోస్కోమోస్ ఈజ్ ట్రైనింగ్ ఇండియన్ ఆస్ట్రోనట్స్ ఫర్ ద మిషన్. B, a new center, namely Human Space Flight Center HSFC, has created within Department of Space to oversee the Gaganyaan program. So which of the above statements is or are correct అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇందులో యాక్చువల్లీ A, B రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అనండి, రెండు కూడా కంప్లీట్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇందులో మనం చూసినట్టయితే ఆప్షన్స్ లో ఆప్షన్ 3 ఏదైతే ఉందో, బోత్ A and B ఏదైతే ఉందో, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. And coming to 38th question, of the below statements, which statement would be appropriate in defining the word epidemic? Epidemic అనే వర్డ్ ని అప్రోప్రియేట్ గా అంటే ప్రాపర్ గా మనకి డిఫైన్ చేస్తున్న స్టేట్మెంట్ ఏంటి కింద అట్లా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇందులో ఆప్షన్ 2 ఏదైతే ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో వెన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఎ డిజీజ్ రైజ్ అబోవ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఇన్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ ఆర్ జియోగ్రఫిక్ ఏరియా, దాన్ని ఎపిడమిక్ అంటామండి. ఓకేనా. And next 39, Adi Shankaracharya was born in the state of, the right answer is option 4, Kerala. And next coming to 40 question. So 40 question చూసేద్దాము. When and where did the Theosophical Society establish its headquarters in India? So దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, 1882 అడ్యార్. And 41 question, consider the following statements regarding Mudra Yojana. సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏబి. సో ఏబిలో ఏవి కరెక్ట్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఏ ఒకసారి చూసేద్దాం. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ ఇస్ టు ప్రొవైడ్ లోన్స్ టు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. అండ్ బి వచ్చేసి 3 types ఆఫ్ లోన్స్ ఆర్ ప్రొవైడెడ్ అండర్ ద నేమ్స్ ఆఫ్ శిశు, కిషోర్ అండ్ తరుణ్. సో సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ యూజింగ్ ద కోడ్స్ అని అడుగుతున్నాడు. అండ్ ఇందులో ఏ, బి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ ఏదైతే ఉందో 3, బోత్ ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు 42nd క్వశ్చన్, virtual classrooms were established in Rashtriya Uchatar Shiksha Abhiyan RUSA funded colleges in Andhra Pradesh. The nodal agency for administering RUSA is, and the right answer వచ్చేసి option 4 and Ministry of Human Resource Development. And next 43, question number 43, Navaratnalu is an integrated scheme with themes covering. సో నవరత్నాల్లో ఏ థీమ్స్ కవర్ అవుతున్నాయో చెప్తున్నారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, వీటిల్లో ఏది కరెక్ట్ గా కవర్ చేస్తుందని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏ అగ్రికల్చర్, బి ఎడ్యుకేషన్, సి హౌసింగ్, డి వెల్ఫేర్. ఓకేనా. ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హౌసింగ్, వెల్ఫేర్. సో నవరత్నాల్లో ఈ 4 కవర్ అవుతున్నాయా లేదని అడుగుతున్నాడు. సో ఈ 4 కూడా మన నవరత్నాల్లో ఉన్నాయి కాబట్టి ఏదైతే ఆప్షన్ 4 ఉందో ఏ, బి, సి అండ్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకి, ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చెప్పాల్సి ఉంటుంది. హార్టికల్చర్ సబ్ సెక్టర్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద లైవ్ స్టాక్ సెక్టర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has emerged as an alternative and dependable source of income generation even during the times of severe drought. సో ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చెప్పాలి. సో 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి బోత్ ఏ అండ్ బి. సో ఆప్షన్ 2 ఏదైతే ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఏ అండ్ బి. ఓకే. అండ్ 45th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ డిజిటల్ సాయిల్ మ్యాపింగ్ ఫాలోడ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏ, బి, సి, డి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇందులో 4 స్టేట్మెంట్స్ లో ఏవి ట్రూ స్టేట్మెంట్స్ అంటే ఏవి కరెక్ట్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. So digital soil maps are relatively more accurate. They require more time. There will be less number of errors. Relatively more number of soil samples are required as compared to manual methods. So ఈ 4 రైట్ ఆన్సర్ ఏంటి అంటే మనకి ఆప్షన్ 2 ఏ అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏదైతే డిజిటల్ సాయిల్ మ్యాప్స్ ఆర్ రిలేటివ్లీ మోర్ యాక్యురేట్ అండ్ దెర్ విల్ బి లెస్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్.
So A and C, these are the correct statements. So option 2 A and C is the right answer. And next 46th question చూసేద్దాము. The demand for women's reservation in legislature was first voiced in landmark report commissioned by the Government of India titled Towards Equality, report of the Committee on the Status of Women in India in the year. And the right answer is option 3, 1975. And 47th question చూద్దాము. Consider the following statements. A. The National Rural Livelihoods Mission was launched in 2008. B. The National Rural Livelihoods Mission was being renamed as Dindayal Upadhyaya Gramin Kaushalya Yojana. Of the above, the correct statements are, and the right answer is option A, option 1. ఏదైతే ఉందో A only, that is only the right answer. So ఏదైతే ఆప్షన్ ఇక్కడ మనం చూసినట్టయితే A ఏదైతే ఉందో స్టేట్మెంట్, దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ 48th క్వశ్చన్ చూసేద్దాము. Consider the following statements. The sex ratio in the state of Andhra Pradesh was up from 983 in 2001 to 997 in 2011. Sex ratio is favorable in Vizianagaram and Srikakulam districts. The sex ratio is considered favorable if there is an equal or higher number of females per 1000 males in the population. Of the above, the correct statements are, and A, B, C మూడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అనండి. సో ఇక్కడ ఆప్షన్ 3 ఏదైతే ఉందో A, B and C ఇది రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ 49th క్వశ్చన్ చూసేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The density of population, the persons per square kilometer in Andhra Pradesh was higher than the density at an all India level in 2011. Prakasam district and YSR Kadapa district had the highest population density. ఓకేనా. సో రెండు స్టేట్మెంట్స్ మనకి ఇచ్చారు. వీటిలో ఆఫ్ ద అబోవ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్, అంటే కరెక్ట్ కాని స్టేట్మెంట్స్ ఏంటో అడుగుతున్నాడు. ఇప్పుడు దాకా కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చెప్పండి, ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చెప్పాలి. బట్ ఇక్కడ A, B ఏవైతే ఉన్నాయి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ రెండిట్లో ఏమీ లేవు కాబట్టి ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అబోవ్ అవుతుందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 50 క్వశ్చన్ నెంబర్ 50. హౌ డూ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అఫెక్ట్ ద క్రాప్స్ ఇన్ నార్త్ ఇండియా? సో ఏదైతే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, అంటే వెస్టర్న్ మన కంట్రీస్ లో ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటిని అంటే వెస్ట్ ఆఫ్ ద కంట్రీ డిస్టర్బెన్సెస్ వల్ల నార్త్ ఇండియా క్రాప్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ గా మనం చూసినట్టయితే 4 ఆప్షన్స్ ఇచ్చారు ఇందులో. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటో మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, దే ఆర్ బెనిఫిషియల్ టు ద క్రాప్స్ బై కాజింగ్ వింటర్ రైన్. ఓకేనా. సో వింటర్ రైన్ వల్ల కొన్ని క్రాప్స్ బెనిఫిషియల్ అవుతున్నాయి అనమాట వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే 51 క్వశ్చన్ చూసేద్దాము. పార్ట్ బి. దిస్ ఈజ్ అ లైన్ టర్మినేటెడ్ బై arrow heads indicating the direction and extent of a dimension. Okay. And the right answer is option 1, dimension line. And 52 question. A square is placed in between the reference planes in such a way that one diagonal is inclined to horizontal plane and another diagonal inclined to vertical plane. Projections are drawn. The top views in 1, 2 and 3 stages are dash and dash respectively. And the right answer is square, rhombus and rhombus. Okay. And అలాగే నెక్స్ట్ 53 క్వశ్చన్ చూద్దాము. విచ్ టైప్ ఆఫ్ లైన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏ డైమెన్షన్? అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎక్స్టెన్షన్ లైన్స్. ఎక్స్టెన్షన్ లైన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ డైమెన్షన్. అండ్ నెక్స్ట్ 54. Steps are given to draw a normal and a tangent to the ellipse at a point Q on it. Arrange the steps. So 1, 2, 3, 4 స్టెప్స్ ఇచ్చారు. ఈ 4 స్టెప్స్ ని ఒక ఆర్డర్ లో మనం అరేంజ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఏ ఆర్డర్ అంటే ఇక్కడ మనకి స్టెప్స్ ఆర్ గివెన్ టు డ్రా ఏ నార్మల్ అండ్ ఏ టాంజెంట్ టు ఎలిప్స్ అంటున్నారు. సో ఒక ఎలిప్స్ ఏదైతే ఉందో పాయింట్ క్యూ దగ్గర దానికి ఒక టాంజెంట్ నార్మల్ డ్రా చేయాలి. సో దానికి స్టెప్స్ అనేది మనకు చెప్పమంటున్నారు. సో స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ జాయిన్ క్యూ విత్ ఫోకై F1 and F2. Next, draw a line NM bisecting the angle between the lines drawn before which is normal. Okay. And next, draw a line ST through Q and perpendicular to NM. And last, ST is the required tangent. Okay na? So option 3, 3, 4, 1, 2 ఏదైతే ఉందో this is the right answer. And next 55th question. The front view of a rectangle when its plane is parallel to horizontal plane and perpendicular to vertical plane is. And right answer is option 3, line. Okay.
అండ్ అలాగే 56th క్వశ్చన్, ఏ లైన్ ఆఫ్ 1 meter is shown by 1 centimeter on a scale. Its representative fraction RF is, and the right answer is option 3, 1/100. 57 question చూసేద్దామండి. The front view of a cube when it is resting on HP on one of its faces and one other face is parallel to VP is, and right answer is option 1, square. ఓకేనా? ఇప్పుడు కిందన 58th క్వశ్చన్ మనం చూద్దాము. ఐడెంటిఫై ద బిలో సింబల్. సో ఇక్కడ ఒక సింబల్ ఇచ్చారు, ఈ సింబల్ ఏంటి ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. సో సింబల్ ఏమీ లేదు, మనకి ఆప్షన్ 4 ఏదైతుందో గ్రేవ్, సమాధి, ఓకే, దాని తాలూకా సింబల్ అనమాట ఇది. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ 59th క్వశ్చన్ చూసేద్దాం. మోస్ట్ architectural drawings produced for field use by building contractors are printed on architectural D size paper which measures. దాని మెజర్మెంట్స్ అడుగుతున్నారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 24 inches into 36 inches. 60 question, which one is not the standard metric chain length? And the right answer is option 4, 25 meters. So 25 meters ఏదైతుందో this is not the standard chain length. Okay. And 61, what does the single stroke lettering mean? Single stroke lettering అంటే ఏంటని అడుగుతున్నారు. అండ్ ఆప్షన్ 2 ఏదైతే ఉందో, యూనిఫార్మిటీ ఇన్ లెటర్స్ యాజ్ అబ్టైన్డ్ ఇన్ వన్ స్ట్రోక్ ఆఫ్ ద పెన్సిల్, దాన్ని సింగిల్ స్ట్రోక్ అని చెప్పి అంటాం. అండ్ నెక్స్ట్ 62, n number of circles are formed with a common center. What is the geometry called? And the right answer is option 4, concentric circle. అండ్ అలాగే నెక్స్ట్ 63rd క్వశ్చన్ చూసేద్దామండి. ద సైడ్ వ్యూ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ డ్రాన్ ఇన్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ప్రొఫైల్ ప్లేన్. 64, వైల్ మెజరింగ్ ఏ చైన్ లైన్ బిట్వీన్ 2 stations A and B intervened by a riser ground. The right answer is option 1, vision gets obstructed. And 65, guidelines for dimension at international level on a drawing is controlled by. The right answer is option 4, ISO. 66, the line of collimation method of reduction of -s does not provide a check on. The right answer is option 1, intermediate sites. Benchmark is established by. బెంచ్ దేంతో ఎస్టాబ్లిష్ చేస్తారని అడుగుతున్నారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, స్పిరిట్ లెవెలింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 68th క్వశ్చన్, కరెక్ట్ డిస్టెన్స్ అబ్టైన్డ్ బై an erroneous chain is. erroneous chain length. ఓకే, సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కరెక్ట్ చైన్ లెంత్ erroneous chain length ఇంటూ అబ్జర్వ్డ్ డిస్టెన్స్ కరెక్ట్ చైన్ లెంత్. సో ఈ ఫార్ములా చేసుకున్నట్టయితే మనకి కరెక్ట్ డిస్టెన్స్ అబ్టైన్డ్ బై ఎరోనియస్ చైన్ ఏదైతుందో వచ్చేస్తుంది మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ 69 చూసేద్దాము. విచ్ లైన్ టైప్ ఈస్ థిక్ అండ్ బ్లాక్? సో ఈ 4గిట్లో ఏ లైన్ మనకి థిక్ గా బ్లాక్ గా ఉంటుందని అడుగుతున్నారు. అండ్ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, విజిబుల్ లైన్స్. అండ్ 70, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఎసెంట్రిసిటీ ఫర్ ఎన్ ఎలిప్స్? ద రైట్ ఆన్సర్ ఈస్ 1, ఆప్షన్ 1, 1. 71, ద రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఈస్ 0.02. The actual length is 50 centimeters. Find the length of drawing. Okay, na? So find the length of drawing. And the right answer is 4, option 4, 10 mm. Next 72 question number. The top and right side views have common dimensions of. So top right side view common ga unde dimensions enti adugutunnaru. And right answer is option 4, depth. నెక్స్ట్ 73, ఐడెంటిఫై ద ఫాలోయింగ్ సింబల్. సో కింద మనకు సింబల్ ఇచ్చారు, ఈ సింబల్ ఏంటి ఐడెంటిఫై చేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. బట్ ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ladder. ఆప్షన్ 4, ladder is the right answer. 74, the length of a chain is measured from. లెంత్ ఆఫ్ ఎ చైన్ ఎలా మెజర్ చేస్తారు? సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, outside of one handle to the outside of other handle. సో బోత్ అవుట్ సైడ్స్ మనం బేస్ చేసుకొని we will measure the length of the chain అన్నమాట. And 75, in leveling operation అంటే ఏంటని అడుగుతున్నారు. సో when the instrument is being shifted, the staff must not be moved. When the staff is being carried forward, the instrument must remain stationary. సో రెండు కూడా రైటే కాబట్టి ఆప్షన్ 3, both 1 and 2 ఏదైతే ఉందో this is the right answer. 76, in a prismatic compass, the zero of the graduated ring is located at. And right answer is option 2, south end. And next 77,
In an adjustment level, when the bubble is central, the axis of the bubble tube becomes parallel to. The right answer is option 1, line of sight. 78. What is the slope of inclined letters with the horizontal? And right answer is option 1, 75 degrees. The generating circle will be inside the directing circle for. The right answer is option 4, hypocycloid. 80. The top view of an object should typically be drawn. And the right answer is below, directly below the front view. Top view ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ కిందనే మనం డ్రా చేస్తాం. And next, 81. When lettering a CAD drawing, for clarity, you should limit the number of fonts to. The right answer is option 2, 2. 82. While drawing a perpendicular to a line from a point within the line but nearer to the end of the line, all the arc drawn in the process are off. The right answer is option 4, same radii. 83. A line of 10 cm is drawn on a drawing sheet. It represents an actual length of 25 mm. What is the representative factor? And representative factor వచ్చేసి ఇక్కడ మనకి 4:1, option 3, 4:1. And 84. In the third angle projection method, the view seen from the left is placed on. So left నుంచి ఏదైతే వ్యూ మనం చూస్తున్నామో అది ఎక్కడ వస్తుంది అని అడుగుతున్నారు. అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ద ఫ్రంట్ వ్యూ. సో ఆప్షన్ 1, లెఫ్ట్ ఆఫ్ ద ఫ్రంట్ వ్యూ ఇస్ ద రైట్ ఆన్సర్. 85. This type of drawing is created to calculate areas, locate property lines and locate building projects and facilities. And right answer is option 4, plat. 86. When the line is parallel to both horizontal plane and vertical plane, we get its true length in front view, top view. And right answer is option 3, both 1 and 2. Renditlo kuda we will get the true length. Okay na? So both 1 and 2 is the right answer. And 87. In multi-view drawing, it is common practice to include 3 views: the front, the top and the right side. If no dimensions are required on the right side view, the drafter can. The right answer is option 2, eliminate the view. 88th question. If the length of a chain is found to be short on testing, it can be adjusted by. The right answer is straightening the links. Option 1, straightening the links is the right answer. 89. In the prismatic compass. In the prismatic compass, option 3, the magnetic needle and graduated circle do not move with the box. Okay. So option 3 ఏదైతే ఉందో that is the right answer. And question number 90. The mosquito coil we generally see in household purposes and heating coils in electric heater etc. are generally which spiral? So a spiral ko name ఉంటుంది. ఏంటి ఆ నేమ్ అడుగుతున్నారు. And the name is option 4, Archimedean spiral. Archimedean spiral అని చెప్తాం దీన్ని. ఓకేనా. అండ్ నెక్స్ట్ 91 వచ్చేసి dumpy level is most suitable when. Option 3, many readings are to be taken from a single setting of the instrument. ఓకేనా. సో ఆప్షన్ 3 అవుతుందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ 92 చూద్దాము. This is a thin solid line directing attention to a note or dimension and starting with an arrowhead or dot. And right answer వచ్చేసి option 3, leader. Option 3, leader is the right answer. And 93. The front view, side view and top view of a regular square pyramid standing on horizontal plane base on horizontal plane. Okay. The right answer వచ్చేసి option 1, triangle, triangle and square. ఓకేనా. ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ 3 అడుగుతున్నారు. ఒక రెగ్యులర్ స్క్వేర్ పిరమిడ్ ది హారిజాంటల్ ప్లేన్ లో, బేస్ ఆన్ హారిజాంటల్ ప్లేన్ లో. ఓకే. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ట్రయాంగిల్, ట్రయాంగిల్ అండ్ స్క్వేర్. అండ్ 94. Drawings created with commercial software are typically saved as. Okay. So 4 options ఇచ్చారు and right answer is option 2, electronic files. Electronic files, option 2. 95. Which of the below is used to make a line of sight horizontally in a level? And right answer is option 1, foot screws. And next 96th question. Given are the steps to draw a tangent to given circle and parallel to given line. Arrange the steps. ఒక సర్కిల్ కి టాంజెంట్ అండ్ అలాగే ఒక ప్యారలల్ ఒక లైన్ కి డ్రా చేయాలంటే స్టెప్స్ ఏంటైతే ఉన్నాయో వాటిని అరేంజ్ చేయమంటున్నారు.
సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఓకే, డ్రా ఏ సర్కిల్ విత్ సెంటర్ O అండ్ లైన్ AB యాజ్ రిక్వైర్డ్. ఓకే, తర్వాత డ్రా ఏ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్ అండ్ ఎక్స్టెండ్ టు కట్ ద సర్కిల్ అట్ 2 points P and Q. నెక్స్ట్ PQ is a normal for the required tangent. And next at P or Q, draw perpendicular to the normal, then we get the tangents. Okay, so option 2 ఏదైతే ఉందో 4, 1, 3, 2 ఇది రైట్ ఆన్సర్. And 97, the graduations of which scale is derived from the primary scale? And right answer is option 2, Vernier scale. 98, this type of drawing shows two lines representing the pipe diameter. And right answer is option 2, double line. 99, how is a normal to a tangent drawn? And right answer is option 2, perpendicular bisector. 100, which of the following is used in checking the instruments to measure angles with great accuracy? And right answer is circular vernier scale. 101, chain surveying uses the principle of, and right answer is triangulation. 102, how many pairs of parallel lines are there in a regular pentagon? Pentagon లో parallel lines ఎన్ని ఉన్నాయి అడుగుతున్నారు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, 0. Pentagon లో అసలు parallel lines ఉండవు మనకి. ఐడెంటిఫై ద ఫాలోయింగ్ సింబల్. సో కింద ఒక సింబల్ ఉంది, ఆ సింబల్ ఏంటో మనకి ఐడెంటిఫై చేయమంటారు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పోలీస్ స్టేషన్. 104, ఇన్ చైన్ సర్వేయింగ్ ఫీల్డ్ వర్క్ ఈజ్ లిమిటెడ్ టు. చైన్ సర్వేయింగ్ లో ఫీల్డ్ వర్క్ ఎంతవరకు మనకి లిమిటెడ్ అడుగుతున్నారు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, లీనియర్ మెజర్మెంట్స్ ఓన్లీ. ఓన్లీ లీనియర్ మెజర్మెంట్స్ మాత్రమే మనం తీసుకుంటాం చైన్ సర్వేయింగ్ లో. ఓకేనా. అండ్ నెక్స్ట్ 105, ది ఫాలోయింగ్ లైన్ ఈజ్ యూజ్డ్ ఫర్ డైమెన్షన్ లైన్. సో ఏంటి ఆ లైన్? కంటిన్యూస్ థిన్ లైన్. ఆప్షన్ 2, కంటిన్యూస్ థిన్. అండ్ 106, ఇంటర్సెక్షన్ మెథడ్ ఆఫ్ డీటెయిల్డ్ ప్లాటింగ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, హిల్లీ ఏరియాస్. హిల్లీ ఏరియాస్ లో వి విల్ యూజ్ ఇంటర్సెక్షన్ మెథడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ది 107, ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ టైటిల్ బ్లాక్ ఆఫ్ ఎ డ్రాయింగ్ షీట్. డ్రాయింగ్ షీట్ లో టైటిల్ బ్లాక్ లో ఏది మెన్షన్ చేయాలని అడుగుతున్నారు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, సైజ్ ఆఫ్ ద షీట్ అండి. షీట్ మీద షీట్ తాలూకా సైజ్ మెన్షన్ చేయం కాబట్టి ఆప్షన్ 4, సైజ్ ఆఫ్ షీట్. షీట్ నెంబర్ మనం మెన్షన్ చేస్తాం, స్కేలింగ్ మెథడ్ చేస్తాం, అండ్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా వి విల్ మెన్షన్. అండ్ 108, టు డ్రా ఎన్ ఆర్క్ ఆఫ్ గివెన్ రేడియస్ టచింగ్ టూ స్ట్రైట్ లైన్స్ at right angles with each other, we first draw dash with center at the intersection point of the two lines of both the lines. And the right answer is option 1, an arc. Arc first draw chestam. Okay na. And next the 109, this type of structural steel drawing shows all dimensions necessary for fabrication. Okay, so our drawings name antaru adugutunnaru. And right answer vachesi option 1, shop drawings. సో ఈ షాప్ డ్రాయింగ్స్ మన జనరల్ గా ఎవరైతే మనకి వర్కర్ గానీ సూపర్వైజర్ గానీ ఉంటారో, సో ఎవరైతే మెయిన్ వర్క్ చేస్తున్నారో వర్క్ మెన్ వాళ్ళ వరకు వెళ్ళేది షాప్ డ్రాయింగ్స్. సో డైరెక్ట్లీ దాన్ని బేస్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని అందులో ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు వర్క్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇది 110, వాట్ ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ ఎవ్రీ చైన్ లెంత్ మెజర్డ్ ఆన్ ద గ్రౌండ్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, arrows. ఓకే. అండ్ నెక్స్ట్ 111, in lettering A, the height of capital letter is divided in how many parts? And right answer vachesi 14. Okay. And next 112, the generating point is outside the generating circle for. The right answer is 2, superior trochoid. Option 2, superior trochoid. 113, which is not a principal view. And right answer is option 3, auxiliary. 114, in working drawings, these show all necessary information not given directly on the drawing with its dimension and notes. So ఏమంటారు దాన్ని? And right answer వచ్చి option 4, title and record strips. 115, what is the size of a field book? Field book తాలూకా సైజ్ ఎంత అని అడుగుతున్నారు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి 20 cm into 20 cm, ఆప్షన్ 1. 116, the primary unit of measurement for engineering drawings and design in the mechanical industries is the. Right answer is option 1, millimeter. 117, for drawing a perpendicular through a point outside a given line,
Which of the following method is used after drawing an arc from that point to the line intersecting at 2 points? And right answer వచ్చేసి option 3 perpendicular bisector. 118. Which of the following is not a valid representative factor? Right answer వచ్చేసి option 4 0:4. 119. When a line is inclined to vertical plane and parallel to horizontal plane, the front view will be dashed to xy. And right answer వచ్చేసి option 1 parallel. 120. The point which is used for plotting is, and right answer is option 2 select the printer. 121. Which grade of pencil is used for drawing arrowheads? So arrowheads draw చేయడానికి ఏ grade of pencil యూజ్ చేయాలి అడుగుతున్నారు, and right answer is option 1 2H. 122. While drawing a parallel line to the given line through a given distance, what all we need to draw? And right answer is arcs and tangent. 123. Which of the following scales is used when there are 3 units that need to be measured? And right answer is option 3 diagonal scale. 124. A sphere can be described in how many views? The right answer is option 4 1 view. 125. Dash are lines drawn on a map to locate in the plan view points of equal ground elevation. And answer is option 1 counters. Option 1 counters. 126. An accurate record of changes made to release drawings is tracked via this. ఏంటది? So right answer is option 1 the revision block. A revision block. ఓకేనా? సో ఏదైతే రివిజన్ ఉందో రివిజన్ చూసి we can say number of changes in the drawings released అన్నమాట. And next 127. సారీ ఫ్రెండ్స్, ఇది కొంచెం బ్లర్ అయింది, యాక్చువల్లీ ఇమేజ్ నాకు దొరకలేదు. సో జస్ట్ నేను చదివేస్తున్నాను మీ గురించి. సో ఫర్ యాక్యురేట్ వర్క్ the steel base should always be used to preference to shine because the right answer వచ్చేసి option 3 is practically not liable to kinks when in use. And next 128 question వచ్చేసి the line normal to the plumb line is known as, and right answer is option 2 level line. And 129. Which line is drawn to make the section evident? And right answer is option 4 hatching line. And 130. The asymptotes of any hyperbola intersects at, and right answer is option 2 on the axis. And 131. In leveling operation, and the answer is option 4 the line commences with a backside and closes with a foresight. Okay, so ivi right answers. And next 132 చూసేద్దాం. The biggest of the survey line is called, and right answer is option 2 baseline. 133. In aligned system of dimensioning, the dimensions may be read from, and right answer is bottom or right hand edges. 134. Given are the steps to construct regular polygon of any number of sides. Arrange these steps. And right answer is option 3 4 3 1 2. Okay, so first వచ్చేసి draw a line AB of given length. At B, draw a line BP perpendicular and equal to AB. And next, join A and P with center B and radius AB. Draw the quadrant AP. Next, draw the perpendicular bisector of AB to cut the line AP in 4 and the arc AP in 6. Last, the midpoint of 4 and 6 gives 5 and extension of that line along the equidistant point 7, 8, etc. So gives the centers for different polygons with that number of sides and the radius is AN. So ఇక్కడ n అంటే 4, 5, 6, 7 so on అన్నమాట up to n. So right answer is option 3 4, 3, 1, 2. And next 135 question, the title block used on working drawing should include the, and the right answer is option 1 sheet number. And next 136, which of the following scales is used to accurately measure minute dimensions? Minute divisions. And the right answer is option 2 diagonal scale. Option 2 diagonal scale.
And 137, what is additional third view on orthographic projection in general for simple objects? And the right answer is side view. 138, once a drawing is determined to be complete, the title block is used to document the change from. And the answer is option 1, a draft to a finished drawing. 139, the book in which chain measurements are entered is called. And the right answer is option 1, field book. 140, for true difference in elevations between 2 points A and B, the level must be set up. And answer is option 2, at the exact midpoint of A and B. 141, the type of line that projects from an object for the express purpose of locating a dimension in a line is a line. And answer is option 3, extension line. 142, when the line is parallel to vertical plane and perpendicular to horizontal plane, we can get its true length in. The already ఒకసారి వచ్చిందే మళ్ళీ రిపీట్ అయిన క్వశ్చన్ అన్నమాట. సో ఆప్షన్ 3 both 1 and 2 front view and side view is the right answer. And 143, in this type of drawing, vertical pipes may be revolved into the horizontal plane. And right answer is option 4, developed piping. 144, how many number of arrows are required for chain surveying? And the right answer is option 1, 10. 145, for accurate leveling, dash is attached inside telescope in an automatic level. And the right answer is compensator. 146, when the axis of solid is perpendicular to vertical plane, the dash view should be drawn first and the dash view then projected from it. And the right answer is option 1, front top. So first మనం front view draw చేసిన తర్వాత దాని నుండి top view అనేది derive చేయాలన్నమాట. And 147, to draw a tangent to an arc of unknown radius, the center through any point on the arc we use. The right answer is perpendicular bisector. Next 148, which of the following scales represent two different units having the same representative fraction? And right answer is option 3, comparative scale. 149, when the axis of solid is parallel to horizontal plane and vertical plane, then dash view should be drawn first and dash view then projected from it. And right answer వచ్చేసి option 3, side, front and top. సో ఫస్ట్ సైడ్ వ్యూ డ్రా చేయాలి, తర్వాత ఫ్రంట్ అండ్ అలాగే టాప్, దాని నుంచి మనం డెరైవ్ చేసుకుంటూ వస్తాం ప్రొజెక్ట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ 150, ది ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్ యూజువల్లీ బిగిన్స్ ఎ సెట్ ఆఫ్ వర్కింగ్ డ్రాయింగ్స్ బై క్రియేటింగ్ ద డాష్ ప్లాన్ ఫస్ట్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఫ్లోర్ ప్లాన్. ఓకేనా? సో ఇదండి మన విలేజ్ సర్వేయర్ ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో 21 సెప్టెంబర్ 2020లో జరిగిన క్వశ్చన్ పేపర్ తాలూకా సెట్ బి, దీని తాలూకా ఆన్సర్స్. సో దీన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ సెట్స్ వాళ్ళు కూడా మీ ఆన్సర్స్ మీరు కంపేర్ చేసుకొని చూడండి. అండ్ ఇందులో ఏమన్నా ఆన్సర్స్ కనుక మీకు ఇన్అప్రోప్రియేట్ అనిపించినట్టయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఒకవేళ ఈ ఛానల్ గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.